మత్తయి సువార్త బైబిల్ గ్రంథములో నుండి చక్కటి సంగతులు ఈ సమయం అందు మనం వినటానికి సిద్ధపడదాం. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని ఇట్లా తెరిచి ఉంచండి, ఇట్లా ఎత్తి పట్టుకోండి. ఎంతమంది బైబిల్ తెచ్చారు ఒకసారి? ఇంకా ఎవరైనా నాయన ఒకసారి వాళ్ళ ఫోటోలో బంధించు బాబు, ఒకసారి దాన్ని తిప్పి అట్లా పట్టుకోండి. వాక్యమై ఉన్నదేవా పలకండి, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. వాక్యమై ఉన్నదేవా ఈ గ్రంథం ద్వారా నాతో మాట్లాడు. ఇంకా మీలో చాలామంది బైబిల్ గ్రంథం తెచ్చుకోలేదు, దయచేసి మీరు బైబిల్ గ్రంథం తెచ్చుకోండి. ఒకసారి గట్టి చప్పట్లు పెడదామా? మీకు ఎవరికైనా బైబిల్ లేకపోతే మీరు ఇద్దరు ముగ్గురు చెప్పారు ఈసారి హైదరాబాద్ పోతే నెక్స్ట్ మంత్లో వెళ్ళాలనుకున్నాను. హైదరాబాద్ పోయినప్పుడు ఖచ్చితంగా మీకోసం కొన్ని బైబిల్ మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఎవరికైనా బైబిల్ లేకపోతే మమ్మల్ని అడగండి, ఖచ్చితంగా ఒక బైబిల్ 400-500 అట్లా పడుతుంది. మీకోసం మంచి బైబిల్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. బైబిల్ ఇచ్చాం కదా అని ఇంట్లో గుట్లో పెట్టద్దండి, చదవాలా, ధ్యానించాలా. రైట్, మంచిది. ఎంతమంది ఇబ్బంది అనిపిస్తూ ఉంది వాక్యం వినాలంటే? వాక్యం వినాలంటే ఇబ్బంది అనిపించేవాళ్ళు. ఓకే మిస్ అయిపోయారు కదా. ఎంతమంది వాక్యం అంటే బోర్ అనిపిస్తుంది? బోర్ అనుకునే వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఎంతమందికి వాక్యం అంటే ఇంట్రెస్ట్? చప్పట్లు కొట్టండి. కొంతమంది వెనకాల చప్పట్లు కూడా కొట్టడం లేదు, అంటే వాళ్ళకు ఏం అర్థం అవుతుందో కూడా. గలతీయుల గురించి ఒక మాట అంటాడు పౌలు, మిమ్మల్ని గురించి ఎటు తోచక ఉన్నాను అన్నాడు. గలతీయుల గురించి మిమ్మల్ని గురించి ఎటు తోచక ఉంది, నాకు ఏం అర్థం చేసుకోవాలో నేను అర్థం చేసుకోలేకపోతా ఉన్నాను అన్నాడు. పౌలు మామూలు మేధావి కాదు ఆయన. పౌలు మహాశయుడు, గొప్ప PhD స్కాలర్. ఆయన దాదాపుగా 1000 మైళ్ళు ప్రయాణం చేసిన వ్యక్తి, అనర్గళంగా ఉపన్యాసాలు చేసగలిగే వ్యక్తి, హెబ్రీ, గ్రీక్, లాటిన్, అరామిక్ భాషల్లో పాండిత్యం కలిగిన వాడు, తన చేత రక్షింపబడిన వారి గురించి ఏమన్నాడంటే ఏం చేయాలో నాకు తెలియదు అన్నాడు, మన భాషలో చెప్పాలంటే. సో కొంచెం జాగ్రత్త, మీ మనస్సును దేవుని వాక్యంపై కేంద్రీకరించండి. మత్తయి సువార్త బైబిల్ గ్రంథం కొత్త నిబంధన గ్రంథముల నుండి ఈ మాటలు మనం విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతూ ఉన్నా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలను వినండి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలను క్రైస్తవ నీతి శాస్త్రం అని పిలుస్తారు. ఏంటి? క్రైస్తవ ధర్మశాస్త్రం అని పిలుస్తారు. ఇది ఎలా ఉంది అంటే, మోసే సీనాయి పర్వతం దగ్గర 40 రాత్రులు పగళ్ళు ఉపవాసం ఉండి సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం తెచ్చాడు కదా. మొట్టమొదటిగా నిర్గమకాండం 20, 19, 20 అధ్యాయాలలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు. అది 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం. మోసే ఎక్కిన కొండ చాలా పెద్దది, 40 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నాడు మోసే. కానీ యేసుక్రీస్తు ఎక్కిన కొండ చాలా చిన్నదైనా అది ఆచరణలో మోసే కొండ కంటే చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. మోసే ఎక్కిన కొండలో ఆజ్ఞలు కనిపిస్తే యేసుక్రీస్తు కూర్చున్న కొండలో కృప కనిపిస్తూ ఉంది. ఇలా చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని నూతనపరిచాడు, ధర్మశాస్త్రాన్ని రిన్యూవల్ చేశాడు. అది కొత్త నిబంధనలో మనం చూస్తాం. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే దొంగతనం చేస్తేనే దొంగతనం. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం, ఒక వ్యక్తిని చంపితేనే నరహంతకుడు,
కొత్త నిబంధన లేక ప్రభు కూర్చోనకుండా చాలా చిన్నదైనా ఎలాంటి డెఫినేషన్స్ ఇచ్చాడంటే నీవు ఒక స్త్రీని మోహం చూపు చూస్తేనే నీ వ్యభిచారుడిగా లెక్కించబడతావు. నువ్వు నీ సహోదరుని నరకద్దు, వ్యర్థుడా అని సంబోధిస్తే వేస్ట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో, బ్రస్ట్ ఫెలో అంటామే కొన్ని సందర్భాల్లో, పరోక్షంగా నీవు చంపినట్టు సమానం. ఇది కొత్త నిబంధన ప్రభు తీసుతున్న నిర్వచనం. ఇలా చాలా సంగతులు, చక్కటి సంగతులు మత్తయి సువార్త 5-6 అధ్యాయాల్లో కనిపిస్తాయి. అయితే 6వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అన్నాడు. వాట్ ఈజ్ గాడ్స్ కింగ్డమ్ అండ్ రైచియస్నెస్? ఏమిటి దేవుని రాజ్యము, అలాగే దేవుని నీతి? ఎందుకని దీనిని వెతకండి అన్నాడు? వాస్తవంగా యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చుంటే యేసుక్రీస్తు ప్రసంగాన్ని వినడానికి ఎవరు వచ్చారో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి అన్నాడు. యేసుక్రీస్తు కొండెక్కి కూర్చుంటే యేసుక్రీస్తు శిష్యులు వచ్చారు. వచ్చి యేసుక్రీస్తు శిష్యులకు ఆయన బోధిస్తూ ఉన్నాడు, జీవితాన్ని బోధిస్తూ ఉన్నాడు, పరలోక సత్యాలు తెలియజేస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ ఉన్నాడు, చాలా చక్కగా విషయాలు చెప్తూ ఉన్నాడు. శిష్యులారా, మీరు ఎవరికి దాసులై ఉండద్దు. శిష్యులారా, మీ కన్ను చాలా సరిగా ఉండాలి. శిష్యులారా, మీరు భోజనాన్ని గురించి, కడుపును గురించి, చొక్కాను గురించి ఆలోచించొద్దు. ప్రాముఖ్యమైన ఒకటి ఉన్నాయి అని ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. బట్ వాళ్ళ ఆలోచన తిండి మీదో వస్త్రం మీద ఉందేమో. అందుకనే 6వ అధ్యాయంలో అంటాడు, ఏమి తిందేమో ఏమి ధరించుకుందామో అని ఆలోచించొద్దు. వాళ్ళ ఆలోచనలు ఉన్నాయేమో, అందుకనే ప్రభు వారితో చెప్పాడు, ఏం తిందామో ఏం ధరించుకుందామో అని ఆలోచించొద్దు. వస్త్రం కంటే దేహములు గొప్పవి కావా? ఆహారం కంటే దేహము ప్రాణము గొప్పవి కావా? గొప్పవైన వాటిని గురించి మీరు ఆలోచించండి అన్నాడు. అలా చెబుతూ 33వ వచనములో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకండి అన్నాడు. ఏమిటి దేవుని రాజ్యం? నేను సర్చ్ చేశాను. అక్కడ ఆ చోటంతా కూడా కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని కనిపిస్తుంది. దేవుని రాజ్యం అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని మనకు కనిపిస్తుంది. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని కూడా ఇంగ్లీష్లో మనకు కనిపిస్తాయి. అంటే పరలోక రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరు అనే 2 పదాలు మనకు కనిపిస్తాయి. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే పరలోక రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని రాజ్యం. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన రాజ్యమును మీరు వెతకండి అన్నాడు. ఆయన ఇంగ్లీష్ బైబిల్లో మనం అక్కడ చూస్తే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే పదం రాశాడు. అంటే దేవుని రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఎవరితో చెప్తా ఉన్నాడు ఈ మాట? ఆయన శిష్యులతో చెప్తా ఉన్నాడు. మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి. యు ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని రాజ్యాన్ని వెతకండి. ఏమిటి దేవుని రాజ్యం అంటే ఏంటి అన్నది ప్రశ్న. ఈ ఉదయకాల సమయం ఈ సంగతి మీ ముందు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం ఎలా ఉంటుంది దేవుని రాజ్యం? ఒక మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. రైట్, మంచిది. ఒక పర్యాయము శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే చాలా చక్కగా మనం ఈరోజు ఆ సంగతులు వినటానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు ఒక మాట అన్నాడు. దేవుని రాజ్యం ఎప్పుడొచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఏమంటంట? అర్థమైందా చదివిన భాగం? లూకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము చదవండి. ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా దేవుని రాజ్యము రాదని చెప్పాడు. ఏంటంటే దేవుని రాజ్యము మనం చూస్తూ ఇట్లాగా అలా ఆ ఊర్లో వచ్చింది, ఈ ఊర్లో వచ్చింది అని చెప్పే విధంగా దేవుని రాజ్యము రాదు అన్నాడు. మరి ఏం చెప్పాడు కింద అంటే ఇక్కడ మనం చూస్తాం. ఎందుకనగా దేవుని రాజ్యము 21వ వచనం లూకాసు వార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా దేవుని రాజ్యము
మీ మధ్యనే ఉన్నది. గట్టిగా చప్పట్లు పెడదాం. ఎందుకు చప్పట్లు కొట్టారు? మీరు కొట్టమన్నారు కాబట్టి కొట్టాం. రైట్. దేవుని రాజ్యం ఎక్కడుందని విన్నాం మనం. నీ మధ్య దేవుని రాజ్యం ఉంది, మీ మధ్య దేవుని రాజ్యం ఉంది, మన మధ్య దేవుని రాజ్యం ఉంది అన్నాడు. మన మధ్య ఏముందంట? మన మధ్య ఏముంది? రాజ్యం ఉంది. ఎక్కడ కనిపించిందండి మేము? ఎందుకు? ప్రత్యక్షంగా రాదు అది. దేవుని రాజ్యం అన్నది ప్రత్యక్షంగా రాదు కాబట్టి ఏం కనిపించదు. అది ఒక పదార్థము, వస్తువు కాదు. దేవుని రాజ్యము అంటే పదార్థం అయితే, వస్తువు అయితే కనిపిస్తుంది. ఇది పదార్థం కాదు, అలాగని వస్తువు కూడా కాదు, కనిపించదు. ఇది దేవుని రాజ్యం కనిపించదు. అసలు దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? ఎందుకు ఎలా ఉంటుంది? అసలు దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? ఆయన వెతకండి అన్నాడు కదా. ఎలా వెతకాలి? అసలు ఆ దేవుని రాజ్యం యొక్క ఛాయ, దేవుని రాజ్యం యొక్క ఛాయ అంటే ఏమిటి? ఛాయ అంటే మీరు పొరపాటున టీ అనుకున్నారు. దేవుని రాజ్యం యొక్క ఛాయ అంటే దాని యొక్క గట్టిగా చెప్పండి. ఛాయకి మరొక నీడ. దేవుని రాజ్యం యొక్క ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఎలా ఉంటుందో లేఖనముల నుండి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మీరు అందరు ఇక్కడ ఉన్నారా? ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టద్దు. అంత పర్ఫెక్ట్ మీరు ఉన్నారు, నాకు అర్థమైంది. ఎక్కడ ఫస్ట్ వేసినా దానికి సమాధానం చెప్పగలుగుతూ ఉన్నారు, చాలా సంతోషం. రైట్. దేవుని రాజ్యం ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఒక మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పర్యాయము ఈ విధంగా తెలియచేశాడు. ఏమన్నాడు అంటే మనం చూద్దాం. అక్కడ లూకా సువార్తలో చిన్నపిల్లల గురించి, లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఒకసారి గట్టికి సవాలు కొట్టండి. ఏంటంట? దేవుని రాజ్యం ఎట్లా? దేవుని రాజ్యం వెతకండి అని చెప్పాడు కదా. దేవుని రాజ్యం వెతకాలంటే ఎలా ఉంటుందంటే, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు అని ప్రభువే చెప్పాడు. రెండవది ఒక గుర్తు చెప్పాడు. ఏమని? దేవుని రాజ్యం అంటే మీ మధ్య ఉంది అన్నాడు. మరి మన మధ్య ఉందని ఎలా గుర్తుపట్టాలంటే ఒక చిన్న క్లూ ఇచ్చాడనమాట. చిన్న క్లూ ఇచ్చాడు. ఏమిటి చిన్న క్లూ అంటే, లూకా సువార్త 18వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు అంటే, 18:16లో, అయితే యేసు వారిని చూచి తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యము. దేవుని రాజ్యము ఎవరిదంటమ్మా? ఎవరిది దేవుని రాజ్యం అంటే? మీరు చిన్నపిల్లలా పెద్దవాళ్ళ చెప్పండి? చిన్నపిల్లలా పెద్దవాళ్ళు? చిన్నపిల్లలు అయిన వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ పెద్దవాళ్ళే. మీరు చిన్నపిల్లలా? చిన్నపిల్లలా? పాపం అంటే ఏంటి? పాపం అంటే పాపం అని తగ్గిపోతూ ఉన్నాయి, చేతులన్నీ డౌన్ అయిపోతూ ఉన్నాయి. మావాడు ఎత్తాడు గట్టిగా లేవుగాడు. రైట్ రైట్. చిన్న దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ఎలాంటి వారిది? ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు. ఎలాంటి వారు? చిన్న పిల్లలు జీవితాన్ని జీవిస్తూ ఉంటారే, అలాంటి వారిదే దేవుని రాజ్యము అన్నాడు. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మా లీవ్గాడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఈడ్చి 2 కొట్టినా మరలా డాడీ అని వస్తాడు. ఎందుకు అంటే తెలియదు. కానీ ఇంకొకటి, అదే సందర్భంలో వాడిని చెప్పులు కానీ ఎవడైనా ఎత్తుకపోతే ఖచ్చితంగా లాక్కొచ్చేంత వరకు వదలడు. ఎందుకు? తెలుసు ఇది నాది అని. అంటే నిర్మలమైన మనసాక్షి, పాపము అనే విధానము తెలియని బ్రతుకు, మంచేంటో చెడ్డేంటో ఆలోచించలేని వ్యక్తిత్వం, ఇది చిన్నపిల్లలకి సహజంగా ఎక్కువగా తండ్రి మీద తల్లి మీద ఆధారపడే విధానం.
తండ్రి మీద తల్లి మీద ఆధారపడే విధానం, అది పోషణ కావచ్చు, ఏ విషయాల్లో అయినా కావచ్చు. ఇవి చిన్నపిల్లల యొక్క లక్షణాలు మనకు కనిపిస్తాయి. ప్రియులారా, దేవుని రాజ్యము అంటే చిన్నపిల్లల వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తూ ఉంది. చిన్నపిల్లల వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. ఒక పర్యాయము నికోదేముతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా అన్నాడు. ఏమన్నాడు అంటే, ఇదిగో ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యములో ప్రవేశింపడని మీతో చెబుతా ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనములో క్రొత్తగా జన్మించిన శిశువు ఎలా ఉంటాడో అలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్పడానికి ప్రభువు సిద్ధపడ్డాడు. ఆయన రాజ్యమును వెతకండి అంటే, అమ్మా విందాం, ఆ రాజ్యము ప్రకటింపబడుతూ ఉంది. యేసుక్రీస్తు తన జీవిత దినాలలో మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ఆయన రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉండెను. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ఆయన చెప్పుచు దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చాను అన్నమాట మనం చూస్తాం. యేసుక్రీస్తు జీవిత దినాలలో, యేసుక్రీస్తు సువార్త ప్రారంభములో ఒక మాట మనకు కనిపిస్తుంది. ఏమిటి అంటే, దేవుని రాజ్యము సమీపంగా ఉంది అని ఆయన చెప్పాడు. ఆయన సేవ ప్రారంభించినప్పుడు సమీపంగా ఉందని చెబితే, లూకా సువార్తలు ఇందాక చదువుకున్న 17లో మీ మధ్య ఉంది అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు సువార్త ప్రకటించి ఆయన ముగించే దశకు వచ్చేసరికి, బాగా వినండి, యేసుక్రీస్తు సువార్త ప్రారంభించి తన పరిచయం ముగింపు దశకు వచ్చేసరికి దేవుని రాజ్యాన్ని మన మధ్య ఉంచిపోయాడు. దేవుని రాజ్యం అంటే నీవే, దేవుని రాజ్యం అంటే నీవే, దేవుని రాజ్యం అంటే మనమే. ఇలా చెప్పాలనుకుంటూ ఉన్నా, ఎవరైతే యేసుక్రీస్తు నామములో మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము, నిరీక్షణ కలిగి ఉంటారో ఇట్టివారే దేవుని రాజ్యానికి సంబంధించిన వారు. మరలా గుర్తు చేస్తూ ఉన్నా, ఎవరు దేవుని రాజ్యము అంటే మనమే దేవుని రాజ్యం. వీఆర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క రాజ్యం, మనము దేవుని యొక్క రాజ్యం. నీవు కూర్చున్నావే, నీవు దేవుని సొత్తు, నీవు దేవుని బిడ్డవు అంటే దేవుని రాజ్య పౌరుడు. గురుజాడ గారు అన్నారు కదా, దేశం అంటే వట్టి కూడా కాదు, మట్టే కాదు కదా, వట్టి కూడా కాదు, ఏం కాదు అనేది కూడా దేశం కాదు. దేశం అంటే మతం కాదు, గతం కాదు. దేశం అంటే మనుషులు. ఒక దేశమే మనుషులైతే రాజ్యం కూడా మనుషులే. పరలోక రాజ్యాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. దేవుని రాజ్యం అంటే ఇట్ మీన్స్ ఇట్ ఈజ్ ఫర్ యూ. దేవుని రాజ్యం అంటే నీవే, దేవుని రాజ్యం అంటే మనమే. మనలో ఎలాంటి తత్వము, వ్యక్తిత్వము నిర్మించుకోవాలో అది మన పైన ఆధారపడి ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు కదా, దేవుని రాజ్యము మీ మధ్య ఉంది అన్నాడు. దేవుని రాజ్యం మీ మధ్య ఉంది అంటే ఎలా ఉంటుంది మన మధ్య అంటే, చిన్న పిల్లలే ఇలాంటి వారిదే అన్నాడు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అంటే చిన్న పిల్లల జీవితానికి సంబంధించిన వ్యక్తిత్వమే దేవుని రాజ్యం. తర్వాత మారు మనసు పొంది ఒకడు కొత్తగా జన్మించితేనే అతడే దేవుని రాజ్య సంబంధి. మారు మనసు పొందిన వాళ్ళే దేవుని రాజ్య పౌరులు. పాపాన్ని విడిచిన వారే దేవుని రాజ్య పౌరులు. లోకాన్ని విడిచిన వారే దేవుని రాజ్య పౌరులు. దేవుణ్ణి అధికంగా ప్రేమించేవారే దేవుని రాజ్య పౌరులు. వాక్యాన్ని బాగా చదివే వాళ్ళే దేవుని రాజ్య పౌరులు. ప్రార్థన 11 గంటలకి 10:30 మేము చెప్పాం. వాస్తవంగా 10 గంటలకు ఇంకా తక్కువ ఉన్నప్పుడే స్టార్ట్ చేసాం. ఇంకా లేటుగా వస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? దేవుడిని నీవు ఎంత ప్రేమిస్తున్నావు అని గుర్తేమి. చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు పుట్టినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
చిన్నపిల్లలు ఎందుకు ఏడుస్తారంటే అప్పుడే పుట్టిన తర్వాత అంతకుముందు తల్లి గర్భములు ఉండి తల్లి ద్వారా పోషింపబడుతూ ఉంటారు. తల్లి పేగు ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఆ సంబంధం కట్ అయిపోతుంది. ఆకలి 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 కోసం ఏడుస్తూ ఉంటారు. ఆకలి కోసం ఏడుస్తూ ఉంటారు. బైబిల్ ఒక వచనం చెప్పింది, రక్షణ విషయములో ఎదిగినట్లు వాక్యం అనే పాలును అపేక్షించండి అన్నాడు. దేవుని వాక్యం అంటే అపేక్ష మనకు ఉండాలి. దేవుని వాక్యం అంటే అపేక్ష మనకు ఉండాలి. చిన్నపిల్లలు ఎన్నిసార్లు పెట్టినా కూడా అట్లే తాగుతూ ఉంటారు, ఎన్నిసార్లు ఇచ్చినా కూడా అట్లే తాగుతూ ఉంటారు. ఎందుకు? అదే వాళ్ళకి ఫుడ్డు, అదే వాళ్ళు తాకితేనే తప్ప తృప్తి రాదు, వాళ్ళకి తాకితే తప్ప కడుపు ఉండదు. ఎట్లాగా చిన్నపిల్లలు దేవుని పాలు అంటే ఎంత జాగ్రత్తగా స్వీకరిస్తారో, ప్రియ దైవ జనమ జాగ్రత్తగా విందాం. రక్షణ విషయమును ఎదగటానికి ప్రతిరోజు నీవు దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు నీవు దేవుని వాక్యాన్ని చదవాలి. బాబు ముందు కొన్ని చైర్లు ఉన్నాయి నాయన, మీరు కొంత ముందు చైర్ వెస్లీ ఆ 4 చైర్లు తీసుకొని అన్నోళ్ళకి వేయండి. దయచేసి అందరూ లోపల కూర్చుందాం. కింద కూర్చోండి, పైన కూర్చోండి. చైర్ ఖాళీగా ఉండి చైర్లు వెనకాల పంపించండి. రైట్, నా తొందరగా. ప్రతిరోజు కూడా దేవుడు మనకు అనుగ్రహించే రక్షణలో వాక్యాన్ని అపేక్షించాలి, వాక్యాన్ని ఇష్టపడాలి. నాన్న చిన్నపిల్లలు, మీరు చిన్నపిల్లలు బాబు నేను అక్కడ పెట్టి ఆయన చేతి అక్కడ పెట్టు. చిన్నపిల్లలు మీరు కళ్ళను ప్రదర్శించద్దండి. చిన్నపిల్లలు కూర్చో. రైట్, ఈ బాయ్స్ వైపు వెళ్ళండి, బాయ్స్ వైపు వేసేసి. రైట్ 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 రైట్. అందుకని ఒకసారి చైర్ లేకుండా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ప్రయత్నం చేద్దాం, 2 వారాల్లో ప్రయత్నం చేద్దాం. రైట్ రైట్ ఓకే ఓకే ఓకే. బాబు బయట ఎవరున్నారు? లోపల రండి అందరూ కూడా. బయట ఎవరు కూడా నిలబడద్దు. ఇది దేవుని సన్నిధే కానీ, ఇది దేవుని మందిరమే కానీ, ఇది పరలోకానికి గేట్ అన్నమాట. అంతే, దిస్ గేట్ ఆఫ్ హెవెన్. కాబట్టి యెహోవా వల్ల ఆశీర్వదించబడిన వాడా బయట నిలువనేలా లోపలికి అన్నాడు. ఎవరన్నారు? లాబాన్ అన్నాడు యాకోబుని. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రండి. నాయన ప్రవీణ్ కూర్చోండి, వాళ్ళు కూర్చుంటారు. కూర్చోండి. దయచేసి త్వరగా రావడానికి ప్రయత్నించండి, త్వరగా సిద్ధపడటానికి ప్రయత్నించండి. మీరు దేవుని సన్నిధికి ఎంత త్వరగా వస్తే అంత తొందరగా నేను ముగించడానికి ప్రయత్నిస్తా. జాగ్రత్తగా ఎక్కడైనా మనం బయటికి పనికి పోయామంటే నిర్లక్ష్యం ఉండదు అనమాట. అందరితో పాటు ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది అంతే. కానీ చాలా సంగతి ఏమిటంటే బయట నుండి వచ్చే వాళ్ళే చాలా త్వరగా వస్తారు. మరి మన ప్రాంతంలోనే మన ఊర్లోనే ఉండే కాస్త ఎందుకు ఆలస్యం అవుతుందంటే మన దేవుడే కదా, మన చర్చే కదా, మన పాస్టర్ ప్రత్యేకించి. ఈ భావన అన్నది నన్ను నిర్లక్ష్యం చేస్తే నేనేం ఫీల్ గాను. అర్థమైందా? దేవుణ్ణి నిర్లక్ష్యం చేయటానికి కారణమవుతావేమో అమ్మా, దేవుని నిర్లక్ష్యం చేసుకోవటానికి కారణమవుతావేమో అయ్యా, దేవుడిని నిర్లక్ష్యం చేసుకోవటానికి కారణమవుతావేమో. జాగ్రత్త పడమని నేను ప్రభువుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవురాజ్యం అంటే ఏంటి? దాని గుర్తులు మనం చూస్తూ ఉన్నాం. దేవురాజ్యం ఎలాంటిదంటే ఇలాంటి వారిది అన్నాడు. అంటే నిర్మలమైన పసిపిల్లల మనసు ఎలా ఉంటుందో అలాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలి అని ప్రభు మొట్టమొదటిగా చూపించాడు. రెండవదిగా దేవుని రాజ్యం అంటే ఎలాంటిది అంటే మీరు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నది. దేవుని రాజ్యం ఎలాంటిది అంటే అది క్రొత్తగా జన్మించిన వ్యక్తులది, మారు మనసు పొంది కొత్తగా జన్మించిన వ్యక్తులది. ఈ భూమి ఎవరిదండి? ఇట్లా చెప్తా, ఈ భారతదేశం ఎవరిదండి? కొంచెం జనరల్గా ఆలోచించండి. ఈ భారతదేశం ఎవరిదండి? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిది ఈ దేశం, అంతే కదా? ఈ భూమి మీద పుట్టకుండా నాకు ఈ దేశం అంటే చెబుతామా? ఈ ప్రపంచం ఎవరిదండి? ఈ ప్రపంచంలో పుట్టిన మనందరిది కూడా ఈ దేశం మందే, ఈ ప్రపంచం మందే. ఈ భూమి మీద పుట్టకుండా మనం ఈ దేశం మంది అని చెప్పగలుగుతామా? భారతదేశంలో పుట్టకుండా భారతదేశం నాదని చెప్పగలుగుతామా?
కొన్ని రీజన్స్ ఉన్నాయి. సిటిజన్షిప్ వచ్చే అవకాశాలు 5 ఉన్నాయి. మేము చదువుకునేటప్పుడు 5 ఉండేవన్నమాట. ఒక వ్యక్తి ఏ విధంగా సిటిజన్షిప్ అంటే పౌరసత్వాన్ని దేశంలో ఎలా పొందుతాడో చెప్పేవాళ్ళు. ఈ రోజున అంతా కూడా మార్పులు చాలా వచ్చాయి. ఇక మనం పుట్టిన మీరు కూడా ఈ దేశవాసులు కాదనే రోజులు వచ్చాయన్నమాట. సో ఈ భూమి మీద పుడితేనే, ఈ దేశంలో పుడితేనే మనం దేశ పౌరులు ఎలా అంటామో, పరలోక దేవుని రాజ్యంలో ఉండాలి అంటే దేవుని రాజ్యంలో పుట్టాలి. దేవుని రాజ్యంలో ఉండాలి అంటే దేవుని రాజ్యంలో పుట్టాలి. అది ఎలాగంటే ప్రభువే చెప్పాడు, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అన్నాడు. క్రొత్తగా జన్మించాలి. దేవుని రాజ్యాన్ని మనం అనుభవించాలి అంటే క్రొత్త జన్మ సంబంధమైన మనస్సు మనకు ఉండాలి. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రోజు ఆ వ్యక్తికి చూపించిన సంఘటన, క్రొత్త జన్మ. 2 విషయాలు గుర్తు చేశాం. ఎలా ఉంటుంది దేవుని రాజ్యాన్ని ఛాయాచిహ్నంగా ఎలా ఉంటుందో చూసాం. ఒకటి, ఇలాంటి వారిదే. ఎవరు వాళ్ళు? చిన్నపిల్లలు. రెండవది ఎవరు? ఎదిగిన మనందరికీ, మన చిన్నపిల్లలు కాలేదు, ఎదిగిన మనందరికీ ఏం చెప్తా ఉన్నాడంటే కొత్తగా జన్మించిన వ్యక్తులు మనుషులను పోలి. ఈ 2 విషయాలు గుర్తు చేశాం. అందుకని ఆయన అన్నాడు, దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి అన్నాడు. దేవుని రాజ్యం ఏంటో 2 విషయాలు విన్నాం. సరే, కొంచెం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే ఒక సంఘటన మనకు కనిపిస్తూ ఉంది. ఆ సంఘటన ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేయటానికి ప్రయత్నిస్తున్నా. రైట్, లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం 27వ వచనాన్ని బాబాను చదువుతాడు, విందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 27వ వచనం. బాబనా 9:27. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూడు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. విన్నారా? పదం చూసారా అమ్మ? అందరూ బాగా చూసారా? ఏం చెప్పాడు అక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నారంటే, ఇక్కడ నిలిచి ఉన్న కొందరిలో దేవుని రాజ్యము చూచు వరకు మరణం చూడరని చెప్పాడు. ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. కొందరు దేవుని రాజ్యము చూడకుండా చనిపోరు, దేవుని రాజ్యాన్ని చూసే చనిపోతారు అన్నాడు. విన్నారా? మాట చదివారండి? చూద్దాం ఏంటి అసలు అంత భావగర్భితమైన విషయాన్ని ప్రభు ఏం చెప్పాడు, ఎలా చెప్పాడో కింద మనకు కనిపిస్తూ ఉంది. ఏం చెప్పాడు? అక్కడున్న వారిలో కొందరు దేవుని రాజ్యం చూడకుండా చనిపోరు, వాళ్ళు చూసే చనిపోతారు. అది ఎట్లాగో కింద మనం చూద్దాం. 28వ వచనం, లూకాసు వార్త 9వ అధ్యాయము 28వ వచనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత, ఏ మాటలు చెప్పి 8 దినాలు అయిన తర్వాత 27వ వచనంలో ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము చూడు వరకు మరణం చూడరని ఆయన చెప్పాడు కదా. ఆ మాటలు చెప్పిన 8 రోజులైన తర్వాత 8 రోజులైన తర్వాత కింద మనం చూస్తాం, ఆయన పేతురు, యోహాను, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచూ ఉండరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండరి. పేతురు అతనితో కూడా ఉన్నవారు నిద్రించుచుండగా, నిద్రమత్తులో ఉండగా వారు మేలుకొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూసిరి. ఆయన యొద్ద నుండి వెళ్ళిపోయిచుండగా, ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు
3 పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే ఎగపడెను. తాను చూచిన వాటిలో ఒకటైనను. ఆ దినములో ఎవరికి తెలియక చెప్పక వారు ఊరకుండిరి. ఇదిగో మొదటి శ్రమ గతించిపోయింది, రెండవ శ్రమ ప్రారంభమైంది. ప్రకటన గ్రంథంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఏంటండి, మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. బాబు నాయన, మీరు చాలా కళలు ప్రదర్శిస్తారు. ఏమన్నాడు యేసుక్రీస్తు? ఇక్కడ కూర్చున్నవారు, ఇక్కడ నిలిచినవారు దేవుని రాజ్యము చూడకుండా చనిపోరని చెప్పాడు కదా. అక్కడ ఎవరున్నారు? పేతురు, యోహాను, యాకోబులు ఉన్నారు. వారితో పాటు కొంతమంది జన సమూహం. వారిని తీసుకెళ్ళి, యోహాను యాకోబుని తీసుకెళ్ళి ఒక ప్రార్థన చేయడానికి ఒక కొండ మీదకి పోయారనమాట. ఎవరుండి? యేసుక్రీస్తు, అలాగే పేతురు, యోహాను, యాకోబు కొండ మీదకి పోయారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు కింద బెడ్షీట్ వేసుకొని పడుకున్నారు. ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక మేఘం వచ్చింది. మేఘం వచ్చిన తర్వాత మేఘములో 2 వ్యక్తులు కనిపించారు. ఎవరు వారు? మోసే, ఏలియా. ఇద్దరు వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? యేసుక్రీస్తుతో, తర్వాత నువ్వు యెరూషలేములో ఎలా చనిపోతావో, నిర్గమము అంటే అదే యేసుక్రీస్తు యెరూషలేములో నీవు ఎలా మృతి చెందుతావో, ఎలా అప్పగించబడతావో ఆ సంగతి అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడి వారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చూశారనమాట. వీళ్ళు చూస్తే ఆ మేఘం ఆవరించింది కదా. ప్రభు వస్తూ ఉన్నప్పుడు ప్రభుతో ఒక మాట అన్నాడు. బోధకుడా, ఏలినవాడా, ఈ కొండ మామూలు కొండ కాదు, ఇది దర్శనాల కొండ. కాబట్టి నీవు ఇక్కడే ఉండు. మేము మోషేకొకటి, ఏలియాకొకటి, నీకొకటి 3 పర్ణశాలలు కడతాం. ఇక్కడే మనం పర్ణశాలను పెట్టి బ్రహ్మాండంగా ఆరాధన చేద్దామని ఏం చెప్తాడో తాను ఎరుగకే చెప్పాడనమాట. అప్పుడు మరొక మేఘం కమ్మి, ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట మీరు వినండి. మరి పేతురు ఏం చేస్తూ ఉన్నాడు? పేతురు మాట వినమని ఎవరు చెప్తా ఉన్నాడు? పేతురు మాట ఎవరు వినాలంట? పేతురు మాటే ప్రభు వినాలంట. అక్కడ అదే చెప్తా ఉన్నాడు. ఏలిన వాడ, మనం ఇక్కడ ఉండడం మంచిది. మేము 3 పర్ణశాలలు కడతాం, నీకోటి, మోషకోటి, ఏలియాకోటి. మనం ఇక్కడే ఉందాం. ఇక్కడుంటే ఏమొస్తుంది? మేఘం వస్తుంది. ఇక్కడుంటే ఎవరు వస్తారు? మోషే వస్తాడు. ఇక్కడుంటే ఎవరు వస్తారు? ఏలియా వస్తారు. ఇక్కడ మాట్లాడతాం. ఈ మేఘం మామూలు మేఘం కాదు, దేవుని సన్నిధి గుర్తుగా ఉన్న ఆ రోజుల్లో ప్రత్యక్షపు గుడారం ఉండేది కదా. ప్రత్యక్ష గుడారం నడిచిపోవాలంటే ఆ గుడారం మీద దేవుని మేఘం ఉండేది. ఆ మేఘం ఎత్తబడితేనే వీళ్ళు నడిచేవాళ్ళు. ఎన్ని రోజులైతే ఆ మేఘము గుడారం మీద ఉంటుందో అంతకాలం వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు కాదు. మేఘం ఎత్తబడిన తర్వాతనే వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు. అట్లాగా మేఘం వారి దగ్గరకు వచ్చింది కదా. మనమేం తక్కువ తిన్నామా? ప్రభువా నీకుడుండు, ఇది మేఘము దిగే స్థలం, ఈ కొండ చాలా పెద్ద కొండ అనుకొని భ్రమించిపోయాడేమో. అప్పుడు మరొక మేఘం వచ్చి, ఈయన మాట మీరు వినండి. రైట్, ఇది ఏం చూపిస్తూ ఉంది? నా ప్రశ్న అది. ఏం చెప్పాడు అంతకుముందు? ఇక్కడ నిలిచిన కొందరిలో, వెనక బ్యాచ్ చెప్పండి. ఇక్కడ నిలిచిన కొందరిలో, మీరు వెనక బ్యాచా? మీరు వెనక కూర్చున్నారా? మీరు స్ట్రాంగ్ అని నాకు తెలుసు. వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి దయచేసి. నాయన అట్లా అయితే నా ప్రసంగం, లేదంటే తారుమారు చేద్దామంటే వెనక కూర్చున్న వాళ్ళందరూ ముందు కూర్చోబెడతాం, ముందు కూర్చున్న వాళ్ళంతా వెనక పెట్టేస్తాం. నెక్స్ట్ జరిగేది అదే. వెనక కూర్చున్న వాళ్ళు ఒకసారి గట్టి చెప్పండి. ఇక్కడ నిలిచిన వారిలో దేవుని రాజ్యము చూడకుండా చనిపోని వారు కొందరు ఉంటారని ప్రభు చెప్పాడు. ఆ దేవుని రాజ్యాన్ని చూపించడానికి పేతురు, యోహాను తీసుకెళ్ళాడు. ఎలా ఉంటుందో దేవుని రాజ్యం అంటే అక్కడ చూపించాడు. ఎలా ఉంటుంది అంటే యేసుక్రీస్తు మహిమపరచబడ్డాడు. అక్కడ
యేసుక్రీస్తు మహిమపరచబడి యేసుక్రీస్తుతో మాట్లాడటానికి ఎవరు వచ్చారు? మోషే, ఏలియాలు వచ్చారు. మోషే, ఏలియాలు ఏం గుర్తు చేస్తూ ఉన్నారు అంటే, మోషే ధర్మశాస్త్రానికి రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. ఏలియా ఎత్తబడే సంఘానికి గుర్తుగా ఉన్నాడు. ఏలియా మరణించకుండా అగ్ని రథాలు, అగ్ని గుర్రాల చేత కొనిపోబడ్డాడే, అది ఎత్తబడే సంఘానికి గుర్తుగా ఉంది. అంత మాత్రమే కాకుండా అక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక శబ్దం వినపడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఏర్పరచుకున్నాను, ఈయన మాట వినండి అని ఎవరన్నారు? అక్కడ దేవుని స్వరం వినపడింది. ఇలా చెప్పాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నానంటే, నాయన జాగ్రత్త, మీ మనసును పెట్టండి. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అంటే, దేవుని రాజ్యములో ప్రభువే గణపరచబడతాడు. దేవుని రాజ్యములో దేవుని స్వరము అంటే తండ్రి అయిన దేవుని స్వరాన్ని మనం వింటాం. దేవుని రాజ్యములో ధర్మశాస్త్రానికి ఇశ్రాయేలుకు గుర్తుగా ఉన్న ఇశ్రాయేలీలు, మోసే, ప్రవక్తలందరూ ఉంటారు. తర్వాత ఏలియా అంటే ఎత్తబడే సార్వత్రిక సంఘానికి గుర్తుగా అక్కడ వారందరూ కూడా ఉంటారని చెప్పడానికి ఆ కొండ మీద ఆ దర్శనం కనిపించింది. ఒకసారి గట్టిగా చప్పలు కొడదామా? వెనకాల వాళ్ళు కదలకుండా ఇలా కదలకుండా చాలా శుభ్రంగా కూర్చున్నారు. నీవేం చెబుతావో నీకు మాత్రమే తెలుసు, మేమేమి వింటామో మాకు తెలుసు అన్నట్లు అస్సలు కదలకుండా కూర్చున్నారు. ఏమమ్మా నేను చెప్పింది ఏమన్నా మీకు అర్థమైందా? అర్థమైతే మేము ఎందుకు ఇట్లా కూర్చుంటామంటారా? కొన్ని బొమ్మల షాపుల్లో ఉంటాయి, బట్టల షాపుల్లో ఉంటాయి కదా, ఏంటివి అట్లా ఉంటారన్నమాట. అసలు మనుషుల్లాగా ఇప్పుడే వస్తున్నారా, నడుస్తున్నారని ఫీల్ అవుతూ ఉంటాం, కానీ పొర్రపాటున కదలరు అన్నమాట. దేవుడి సన్నిధి, పరిశుద్ధులతో కలిసి ఆలోచించడం, పరిశుద్ధులతో కలిసి దేవుని స్తుతించడం, వాక్యము మీకు ఏదైనా అర్థమైతే హల్లెలూయా అని చెప్పడం, వాక్యం మీకు ఏదైనా అర్థమైతే కేరింతలు వేసి దేవుని సన్నిధిలో బలముగా ఎస్ నా దేవుడు ఈ మాటను నా కోసం ప్రకటించాడు అనే ఆ ఉత్కంఠ నీలో రావాలి. అప్పుడైతే నీకు నేను చెప్పింది ఏదో అర్థమవుతుంది అని చెప్పడానికి కొంచెం అవకాశం కలిగిస్తుంది. దేవుని రాజ్యం ఎలా ఉంటుందని చూసాం మనం. తర్వాత దేవుని రాజ్యం ఎలాంటి వరదని విన్నాం? మారు మనసు పొంది. అసలు ఇక్కడ అన్నాడు కదా ప్రభువే, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం చూడకుండా చూసి వరకు మరణం రుచి చూడరు. దేవుని రాజ్యం ఎలా ఉంటుందో యోహాను, పేతురు, యాకోబులు చూస్తారు. ఎలా ఉంటుంది దేవుని రాజ్యం? ప్రభువే కనపరచబడతాడు దేవుని రాజ్యంలో. తండ్రి అయిన దేవుడు మాట్లాడే స్వరము పరలోక రాజ్యంలో ఉంటుంది. పరలోక రాజ్యములో మోసే అంటే ఇశ్రాయేలు గుర్తుగాను, అలాగే ధర్మశాస్త్రానికి ప్రవక్తలందరూ గుర్తుగాను అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యం అంటే ఎలా ఉంటుంది అంటే, అక్కడే ఏలియా మనకు కనిపిస్తాడు. ఏలియా అంటే ఎత్తబడుతున్న సంఘానికి చిహ్నంగా మరణించకుండా కొనిపోబడ్డాడే. ఏలియా ఆరోహణమయ్యాడు, ఏలియా కొనిపోబడ్డాడు, అగ్ని రథాల చేత, అగ్ని గుర్రాల చేత కొనిపోబడ్డాడు. వారందరూ ఎక్కడ కనిపిస్తారు అంటే దేవుని రాజ్యంలో ఉంటారు. ఈ ఛాయ చిహ్నాన్ని చూపించడానికి ప్రభు వారిని అక్కడ తీసుకెళ్ళాడు. ఎవరితో ఈ విషయాన్ని చెప్పొద్దండి అన్నాడు ఆయన. ఎవరితో? యేసుక్రీస్తు చనిపోయేంత వరకు చెప్పలే. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పేతురుకు పత్రిక రాస్తూ ఈ మాట రాశాడు. దేవుని నామమున మహిమ కలుగునుగాక. దేవుని రాజ్యమును, దేవుని రాజ్యం అంటే ఏంటి అంటే నీవు నేనే దేవుని రాజ్యం. దేవుని రాజ్యము అంటే మరొక మాట మనం చూస్తాం. రోమిలు రాసిన పత్రిక, రోమపత్రిక మనం చూద్దామా? టైం అయిపోతూ ఉంది, ముగిస్తూ ఉన్నాను 10 నిమిషాలు. రోమిలు రాసిన పత్రికలో ఒక మాట మనం చూస్తాం. ఏం చూస్తామంటే 14వ అధ్యాయం, రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, దేవుని రాజ్యము భోజనము పానము కాదు అన్నాడు. దేవుని రాజ్యం ఏం కాదంట? బాగా తినడము, అది దేవుని రాజ్యం అంటే ఈటింగ్ అండ్ డ్రింకింగ్ కాదు, భోజనము పానము కాదు. ఏమిటి మరి దేవుని రాజ్యం? వాట్ ఈజ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే అక్కడ మనకు కనిపిస్తూ ఉంది.
నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఇవి ఎక్కడ కనిపిస్తాయో దట్ ఇస్ కాల్డ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏ సహవాసములో నీతి ఉంటుందో, ఏ సహవాసములో సమాధానం ఉంటుందో, ఏ సహవాసములో పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం అంటే ఏంటో తెలుసా? దేవుని రాజ్యం అంటే తిండిబోతుల సహవాసం కాదు. దేవుని రాజ్యం అంటే అక్కడ అదే చెప్తా ఉన్నాడు, డ్రింకింగ్ ఫెలోషిప్ కాదు. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మానవ బంధాలు బాగుపడాలంటే భోజనం బాగుండాలి. వచ్చే వాళ్ళని చూస్తే వాళ్ళని బాగా భోజనం పెట్టి ఒక ఆయన అన్నాడు, బంధత్వము బాగుండాలంటే 3 బాలు చెప్పాడు అన్నమాట. 1 భోజనం ఉండాలి, 2వది బట్టలు ఉండాలి, 3వది అడప బంగారం కూడా పెట్టాలంట. ఇవి మానవ బంధాలను బాగా చేస్తూ ఉంటాయి. మానవ బంధాలు బలపడటానికి ఈ B² కనిపించింది అన్నమాట. ప్రియులారా, కానీ లేఖనం దాన్ని ఒప్పుకోవట్లేదు. దేవుని రాజ్యం అంటే ఏమిటంటే ఇక్కడ 3 కనిపిస్తూ ఉన్నాయి: నీతి, సమాధానం, పరిశుద్ధాత్మందలి ఆనందం. ఇది భోజనం లేకపోయినా తృప్తిని కలిగిస్తుంది. ఇది పానం లేకుండా సమాధానాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇది మనకు కావాలి. సోదరుడా, సోదరి, ఈ నీతిలోనికి నీవు రావాలి. ఈ దైవ నియమమే నీకు కావాలి. లోకమిచ్చే డెఫినేషన్స్ వేరు. భక్తిగా బతకాలంటే రోజు చావాల్సిందే. రోజు చస్తేనే క్రీస్తులో బ్రతుకుతాం. రోజు చావకుండా నేను క్రీస్తులో బ్రతుకుతానంటే కాని పని. వాక్యం దాన్ని అంగీకరించరు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అన్నాడు. భక్తిలో బ్రతకాలంటే హింస. తేలిగ్గా జీవితాన్ని అంత తొందరగా అంగీకరించరు. తేలిగ్గా జీవితాన్ని అంత తొందరగా ప్రజలు క్రీస్తుని మనలో చూడరు. కొంతకాలము సంతోషం, ఆనందం చేత ముందుకు వస్తామేమో, కానీ అటు తర్వాత ప్రతిరోజు నరకయాతనే, ప్రతిరోజు పోరాటమే. పౌలాంటి గొప్ప మహాశయుడు చావటానికి సిద్ధంగా ఉన్న మరి కొన్ని నిమిషాల వరకు అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు చేత పట్టబడ్డాడో అప్పటి నుండి పోరాడుతూనే ఉన్నాడు. క్రైస్తవ జీవితం అంటే సంతోషము, సమాధానం, 5 బిల్డింగ్ల నుంచి 10 బిల్డింగ్లు, 10 కార్ల నుంచి 20 కార్లు, 10 ఎకరాల నుంచి 30 ఎకరాలు, ఆర్థిక వనరులు కాదు. మరలా గుర్తు చేస్తూ ఉన్నా, క్రైస్తవ జీవితం అంటే ఆర్థిక వనరులు కాదు. నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే దుష్టత్వము నుండి మళ్లించబడడమే ఆశీర్వాదం. దుష్టత్వం నుండి మళ్లించబడడమే ఆశీర్వాదం. పాపముల నుండి బయటికి రావడమే ఆశీర్వాదం. లోకముల నుండి బయటికి రావడమే ఆశీర్వాదం. పాపం యొక్క శిక్షను తప్పించుకోవడమే ఆశీర్వాదం. పాపం యొక్క ప్రభావాన్ని తప్పించుకోవడమే ఆశీర్వాదం. దిస్ ఇస్ కాల్డ్ బ్లెస్సింగ్. ఈ ఆశీర్వాదం మనకు కావాలి. రోగం వచ్చిందని వచ్చావు ప్రార్థనకి, ప్రార్థన చేస్తాం, ఒక దేవుడు బాగు చేస్తాడు అనుకోండి. ఇదింతే, దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఇదే కాదు క్రైస్తవ్యం. తీరని రోగం వచ్చినా అప్పుడు నిలబడాలి, అది కూడా క్రైస్తవ్యమే. అక్కడ నిలబడితే అదే ప్యూర్ క్రిస్టియానిటీ అని నేను అంటాను. పిల్లరా, నేను ముగిస్తూ ఉన్నా. దేవుని రాజ్యంలో ఆయనే హెచ్చించబడతాడు. దేవుని రాజ్యంలో దేవుని స్వరం వినపడతా ఉంది. దేవుని రాజ్యంలో భక్తులందరూ కూడా కనిపిస్తారు. దేవుని రాజ్యంలో ఏలియాకు గుర్తుగా ఉన్న మరణించకుండా కొనిపోబడ్డాడే, ఆ ఏలియాకు గుర్తుగా ఉన్న యేసుక్రీస్తు రక్తం చేత కడబడిన సార్వత్రిక సంఘం కూడా ఉంటూ ఉంది. ఇది దేవుని రాజ్యం. ఆయనే మెరుపు, ఆయనే ప్రధాన ఆకర్షణ. ఆయన మాట వినడమే కనిపిస్తుంది, అక్కడ వేరేది మనకు కనిపించదు. కాబట్టి ఇట్టి దేవుని రాజ్యాన్ని నువ్వు వెతకాలి అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇటు దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యమును, నీతిని,
మొదట వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ఒక మాట మనం విన్నాం. ఏ మాట? దేవుని రాజ్యం అన్న మాట విన్నాం. తర్వాత ఇంకో మాట ఏముంది? నీతిని వెతకండి అన్నాడు. వచ్చేవారం ప్రభు చిత్తమైతే ఆ మాటను గురించి మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. ఆ రాజ్యాన్ని వెతికి ఆ రాజ్యంలో నమ్మకంగా చెప్పారు కదా ప్రభువే, ఇలాంటి వారిదే. ఎవరు వాళ్ళు? చిన్నపిల్లలు. ఇలాంటి వారిదే. ఒకడు కొత్తగా జన్మిస్తేనే, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని 4 నెలలు బాగుండి 5వ నెల నుండి తాగడం జీవితం కాదు. మరలా గుర్తు చేస్తూ ఉన్నా. మారు మనసు పొంది బాప్తిసం పొంది ఒక 2 రోజులు 1 నెల వాక్యం చదివి తర్వాత బోరుకు వచ్చి ఇదేం లైఫ్లో నాయన బోరు కొడుతుంది, అక్కడున్నప్పుడు బాగుండేది అని వెళ్ళిపోతే కడగబడిన పంది బురదలోకి వదిలినట్టుగానే సామెత ఉంది కదా, అట్లాగే అయిపోతుంది. వినండి, రక్షింపబడిన తర్వాత లోకం చాలా ఆకర్షణంగా కనిపిస్తూ ఉంటుంది. దేవుడు నమ్మిన కొంతకాలానికి అరే ఎంత మంచి అందమైన ప్రపంచాన్ని నేను వదిలిపెట్టాను, ఎంత మూర్ఖుడు అనుకుంటాం మనం. లోకం అదే. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, డంబం. డంబము అంటే ఇంత నేను, ఇంత ఆస్తి, ఇంత ఆస్తి, ఇంత జీవితం, ఇదే కనిపిస్తూ ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే అవి లోకం గతించిపోయేవి అన్నాడు ప్రభు. ఒక మాట చెప్పన, నీవు నేను చనిపోతే గతించని లోకానికి మనం బ్రతుకుతాం. అది లోకంలో ఉన్న వ్యక్తికి తెలియదు. డబ్బే దైవం అనుకున్నాడు, డబ్బే జీవితం అనుకున్నాడు, ఉద్యోగమే జీవితం అనుకున్నాడు, డబ్బు సంతానే, డబ్బు సంపదనే ఇక ధ్యేయం, దీనికోసం ఎక్కడ దాకైనా పరిగెత్తుదాం అనుకున్నాడు. మరి ఆరోగ్యం ఒకసారి అనారోగ్యం వస్తే, మన రూట్ చేంజ్ అయిపోతే, జీవితమే డబ్బు ఉండి అనుభవించే జీవితం లేకపోతే జాగ్రత్త, నేర్చుకుందాం, సరి చేసుకుందాం. దేవుని రాజ్యాన్ని జాగ్రత్తగా వెతుకుదాం. ఆ రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు ప్రభు. ఆ రాజ్యాన్ని వెతుకుదాం, ఆ నీతిని వెతుకుదాం. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానం. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం ఉండటానికి ప్రయత్నించండి. ఇది బీపీ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకు ఈ మాటలు నేను అంటానంటే, పక్కనున్న వ్యక్తిని గురించి ఊరికి ఆలోచించడం వల్ల అనవసరంగా బ్లడ్ ప్రెషర్ వస్తుంది. కాబట్టి ఆరోగ్య సూత్రం ఏమిటంటే అందరితో సమాధానంగా ఉండడం. నీ మనసులో ఒక చెడ్డగా నీ ఊహించుకుంటున్నావు అనుకోండి, వేరే వాళ్ళంతా కూడా ఎలా ఉంటుంది జీవితం అంతా కూడా, అది తెలియని సంఘర్షణ ఉంటుంది లోపల. దాన్ని తీసి పాడేసాం అనుకోండి, పీస్ఫుల్గా మంచి ఆరోగ్యవంతుడిగా ఉంటాం. సో అలాంటి ఆరోగ్యవంతుడిగా ఉండటానికి దేవుడే సమాధానం, క్షేమం చేత మనల్ని నింపి ఆయన కొరకు బ్రతకాలని నేను ప్రభువుని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. అటు కృపను దేవుడు అనుగ్రహించను గాక. ఈరోజు సాయంత్రం మాకు కర్ణాటక ప్రాంతంలో ద వెరీ ఫస్ట్ టైం టీంతో పోవడం, దానికోసం మీరు ప్రార్థన చేయండి. తర్వాత వచ్చే వారం అంటే 25వ తేదీ బాంబేకి పోతూ ఉన్నాం టీంతో కలిసి. 26 అక్కడ ఒక ఫంక్షన్ ఉంది. 27 మరలా రిటర్న్ జర్నీ. మేబీ బుధవారం పొద్దున వచ్చేస్తాం. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. వచ్చే వారం 12 గంటలకంతా నేను ముగించడానికి ప్రయత్నిస్తున్నా, ఎందుకంటే ప్రయాణం ఉంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం త్వరగా రావడానికి మీరు సిద్ధపడాలని నేను ప్రభువుని బట్టి మనం చేస్తూ ఉన్నా. దేవుడు ఈ మాటలు దీవించను గాక. ఇంకా కాస్త గట్టిగా, ఇంకా కాస్త గట్టిగా హల్లెలూయా. రైట్, అందరూ లేచి పడదాం. చివరిసారిగా ప్రార్థన చేసి సందేశాన్ని ముగించడానికి సిద్ధపడదాం. అందరూ కూడా లేచి పడదాం. చివరిసారిగా వర్తమానం ముగింపు కొరకు ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించి సెలవు తీసుకొని వెళ్దాం. ఇంతవరకు ఏ మాటలైతే